హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. హై. అయితే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్‌ని ఈరోజు మొత్తం పూర్తిగా దాన్ని తొలగించేసింది హైడ్రా. అయితే అది జరుగుతున్న సమయంలోనే నాగార్జున గారు తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక నోట్‌ని రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఈ హైడ్రా ఎవరైతే ఉన్నారో రంగనాయక్ ఆయన గూడా ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. అంటే ఒక రకంగా వార్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. సో, దాని గురించి. మనం మార్నింగ్ యాక్చువల్‌గా చెప్పుకున్నాము. ఈ హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ని ఎలా కొలగొట్టింది? ఎన్ కన్వెన్షన్ ఎవరిది? ఇవన్నీ గూడా బ్రీఫ్‌గా ఒకసారి నేను చెప్తాను. ఎన్ కన్వెన్షన్ అనేది నాగార్జున ప్లస్ ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ వీళ్ళిద్దరిదనమాట. ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ ఎవరిదంటే నల్లా ప్రీతం రెడ్డి అనే వ్యక్తిది. సో, నల్లా ప్రీతం రెడ్డి, నాగార్జున ఇద్దరు పార్ట్నర్సు. అక్కడ మాదాపూర్‌లో 10 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ పెట్టారు. ఇందులో దాదాపు 6, 7 హాల్లున్నాయి. 6, 7 హాల్లు కలిపి మొత్తం కలిపి 1,00,000 ఎస్ఎఫ్‌టి పైన ఉంది. ఇందులో కొన్ని ఇండోర్, కొన్ని ఔట్‌డోర్ ఉన్నాయి. హ్మ్. సో, ఇది మొత్తం వచ్చి 10 ఎకరాల స్థలంలో ఉంటది. అయితే ఈ 10 ఎకరాల్లో దాదాపు 3.5 ఎకరాలు అక్కడ తమ్మిడి హడ్డి చెరువు అంటారు దాన్ని. తమ్మిడి హడ్డి చెరువు 29 ఎకరాల 4 కుంటలనమాట. హ్మ్. 29 ఎకరాల్లో 3.5 ఎకరా వరకి ఆక్యుపై చేసి గోడ కట్టేసి చెరువు మధ్యలో ఈ కన్వెన్షన్ హాల్‌ని చేశారనేది ప్రధానమైన విమర్శ. హ్మ్. గతంలో గూడా బీఆర్ఎస్ ఉద్యమాలు చేసేటప్పుడు గూడా ఆంధ్ర వాళ్ళొచ్చి సీమాంధ్రులొచ్చి ఇక్కడ హైదరాబాదుని ఆక్యుపై చేశారు అని జెప్పి దీనికి వ్యతిరేకంగా ఎన్ కన్వెన్షన్‌కి వ్యతిరేకంగా కేటీఆర్ దగ్గర నుంచి అందరూ నాయకులు గూడా ధర్నాలు అవన్నీ చేశారు. హ్మ్. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక గూడా దీన్ని కూలగొట్టేస్తారని అనుకున్నారు. హ్మ్. కానీ బుల్డోజర్‌లు గూడా వెళ్ళాయి యాక్చువల్‌గా. అప్పుడు ఐఎఫ్ సొసైటీలో కొన్ని బిల్డింగ్‌లు కూలగొట్టారు. కవిత గూడా అక్కడికెళ్ళింది. దాని తర్వాత ఎన్ కన్వెన్షన్స్ దగ్గరకి గూడా వెళ్లారు వీళ్ళు. హ్మ్. బుల్డోజర్స్ వెళ్ళాయి. కానీ కూలగొట్టలేదు. ఆ తర్వాత 2016లో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని లేవనెత్తాడు. హ్మ్. లేవనెత్తి ఎందుకు మీరు కూలగొట్టలేదు? మీరు ఏమన్నా అండర్‌స్టాండింగ్‌కొచ్చారా అనేది గూడా ఆయన ప్రశ్నించాడు. అవును. సో, అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం మాట్లాడుతున్నాడు. సో, దాని తర్వాత ఈ 10 ఏళ్లలో ఇటు ఎన్ కన్వెన్షన్ గావచ్చు, పద్మాలయ గావచ్చు, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ గావచ్చు, వీటి జోలికి కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళలేదు. అందరూ గూడా ఏమనుకున్నారంటే వీళ్ళేదో కుమ్మక్కయ్యారని అందరూ అనుకున్నారు. అయితే హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక హైడ్రా అని మన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనమాట. హ్మ్. హైడ్రా అని ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో దాదాపు 56 చెరువులు ఆక్యుపేషన్‌కి గురైనాయని చెప్పి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైడ్రాకి చెప్పిందనమాట. మొత్తం మ్యాప్ సాయంతో గూగుల్ ఎర్త్ ఇవన్నీ సాయంతో నీట్‌గా ఇచ్చిందనమాట. అంటే హ్మ్. శాటిలైట్ పిక్చర్స్ ద్వారా. ఈ 56 చెరువుల ఆక్యుపేషన్‌ని ఇప్పుడు హైడ్రా అనేది క్లియర్ చేసుకుంటా వస్తుంది. అది టార్గెట్ హైడ్రాకి. సో, హ్మ్. ఇప్పుడు ఇక్కడ అట్లాంటి 56 చెరువుల్లో ఇదొకటనమాట. దీంట్లో 2 రకాలుంటాయి. ఒకటి ఎఫ్‌టీఎల్ అంటారు. ఎఫ్‌టీఎల్ అంటే లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆ చెరువుకి ఫుల్లుగా నిండితే ఎంత విస్తీర్ణంకొస్తదో ఆ విస్తీర్ణంలో ఎక్కడ గూడా కట్టకూడదు. తర్వాత బఫర్ జోన్ ఉంటది. అంటే కొద్దిగా ఒకవేళ ఫుల్ ట్యాంక్ నిండి కొద్దిగా పక్కకెళ్ళాలంటే గూడా కొద్దిగా బఫర్ జోన్ వదిలిపెడతారు. హ్మ్. బఫర్ జోన్‌లో గూడా కట్టకూడదనమాట. అంటే ఎఫ్‌టీఎల్ లెవెల్‌లో బఫర్ జోన్‌లో కట్టకూడదు. అయితే ఎన్ కన్వెన్షన్ కట్టారనేది ఆరోపణ. దాంతో ఒక కొద్ది రోజుల నుంచి ఎన్ కన్వెన్షన్‌ని కూలుస్తారనే వార్తలైతే లీక్ ఇచ్చారు మనకి. హ్మ్. ఆల్రెడీ కేటీఆర్ ఫార్మ్ హౌస్‌ని గూడా కూలగొడుతున్నారు. బట్ కేటీఆర్ అది నాది కాదు మా ఫ్రెండ్‌ది. అయినా గూడా ఆక్రమణ జరుగుంటే కూలగొట్టొచ్చు అని జెప్పాడు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళవి గూడా చాలా ఉన్నాయని గూడా కేటీఆర్ అన్నాడు. ఈ హ్మ్. కాంటెక్స్‌లో ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు 500 మంది పోలీసుల ప్రొటెక్షన్‌తో 10 బుల్డోజర్‌లెళ్లి ఈ 3.5 ఎకరానైతే నేలమట్టం జేసేశారు. హ్మ్. దాంతో నాగార్జున రియాక్ట్ అయ్యాడు. అసలు నేను ఒకే ఒక సెంటు గూడా ఆక్యుపై చేయలేదు. అదంతా పట్టా ల్యాండు. హ్మ్. కోర్ట్ గూడా గతంలో స్టే ఇచ్చింది నాకు. స్టే ఉన్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ గాదు. నేను చాలా బాధగా ఈ మాట చెప్తున్నాను. అందుకని నేను లీగల్‌గానే దీన్ని తేల్చుకుంటున్నారు. మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ ఆయన హైకోర్ట్‌లో ఏసాడు. హ్మ్. జడ్జి గూడా ఇమ్మీడియేట్‌గా దాన్ని స్వీకరించి ఇమ్మీడియేట్‌గా స్టే ఇచ్చారు. కానీ స్టే ఇచ్చే టైంకే ఇది మొత్తం మొత్తం లీక్ వీళ్ళు చేశారు. నేలమట్టం చేసేసారు.
హ్మ్. ఏదేమైనా ఇప్పుడు నాగార్జున వైపు అయితే కేసు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సమాధానంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు మీడియాకి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, అసలు దీనికి జీహెచ్ఎంసీ పర్మిషన్‌లే లేవని ఒక బాంబు పేల్చాడాయన. అసలు మనలాంటి వాళ్ళకి డౌట్ వచ్చేదేంటంటే, జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా కరెంటోళ్ళు పవర్ ఎలా ఇచ్చారు? వాటర్ బోర్డోళ్ళు సప్లై ఎలా ఇచ్చారు? మిగతా డిపార్ట్‌మెంట్స్ దానికెలా అవును. అనుమతులిచ్చారు? మరి యాక్చువల్‌గా రంగనాథ్ చెప్పేదానికి, నాగార్జున చెప్పేదానికి తేడా ఉంది. నాగార్జునేమో దీనిపైన స్టే ఉంది. మాది పట్టా ల్యాండ్. నేను ఒక సెంట్ కూడా ఆక్యుపై చేసుకోలేదని నాగార్జున చెప్తున్నాడు. ఏవి హ్మ్. రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఏం చెప్తున్నాడంటే, ఇది ఎఫ్‌టీఎల్‌లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో ఒక ఎకరా 12 కుంటలు ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 కుంటలు, టోటల్‌గా 3 ఎకరాల 30 కుంటలు ఆక్యుపై చేసుకున్నారని చెప్తున్నారు. హ్మ్. అట్లాగే స్టే లేదని చెప్తున్నారు. జీహెచ్ఎంసీ పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఇది ఏమైనా, ఏదేమైనా ఇది కోర్టులో తేలాల్సిన అంశం తప్ప బయట ఆర్గ్యుమెంట్‌లో తేలే అంశం అయితే కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాత వీడియో కూడా ఒకటి బయటకొచ్చింది. అది ఒక టీవీ అవును. ఛానెల్‌తో రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా నాగార్జున ఒక హీరో అంటే నిజంగా హీరో అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి గానీ, ఇలా చెరువులు ఆక్యుపై చేసుకోవడం హీరోయిజమా? అని కూడా ఆయన చాలా తీవ్రంగా అప్పట్లో ప్రశ్నించాడు. దానికి తగినట్టే చేస్తున్నాడు. బట్ ఇక్కడ ప్రశ్నేందంటే రేవంత్ రెడ్డి నిజంగానే ఆక్యుపై చేసుకున్న 56 చెరువుల్ని విడిపిస్తాడా? ఎందుకంటే దాంట్లో కాంగ్రెసోళ్ళ బిల్డింగులు కూడా చాలా ఉన్నాయి. పెద్ద పెద్దోళ్ళవున్నాయి. బీజేపీ వాళ్ళున్నాయి. వాళ్ళందరూ గూడా చేస్తాడా? కేవలం తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళవే చేస్తాడా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే నాగార్జున గతంలో జగన్‌తో ఉన్నాడు కాబట్టి, తను చంద్రబాబు మనిషి కాబట్టి అందుకోసం చేశాడనే డౌట్ కూడా చాలా మందికుంది. ఏదేమైనా హైడ్రా చేస్తున్న పనినైతే అభినందించాలి ఖచ్చితంగా. హైదరాబాద్‌లో చెరువుల ఆక్యుపేషన్ అండ్ కాలువల ఆక్యుపేషన్‌ని తొలగించితే మాత్రం నా నిజంగా ధైర్యం చేసి గాని రేవంత్ రెడ్డి అందరి పట్ల ఇలాగే గాని ఉంటే మాత్రం చరిత్రలో రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుంది హైదరాబాద్‌లో. ఇది ప్రజలు గూడా హర్షిస్తారు. కానీ దీంట్లో అనేక సమస్యలు గూడా వస్తాయి. పేదలు, మధ్య తరగతి వాళ్ళు గూడా ఇబ్బందులకి గురవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎఫ్‌టీఎల్‌ల బఫర్ జోన్ తెలియక వాళ్ళు కొనేసుంటారు. సో, హ్మ్. రేవంత్ రెడ్డి మరి ఏం జేస్తాడనేది మనం చూడాలి. అట్లాగే నాగార్జున కోర్టు ద్వారా దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తాడనేది గూడా మనం చూడాలి.